భారతదేశానికి అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారీ షాక్ ఇచ్చారు. భారత్ వస్తువులపై 50% సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు కొలిక్కి రాకపోవడంతో జూలై 31వ తేదీన భారత్ 25% సుంకాన్ని విధిస్తున్నట్టు పేర్కొన్న ట్రంప్ వాటిని 50%కి పెంచుతున్నట్టు తాజాగా ప్రకటించారు. అయితే భారతదేశంపై తారీఫ్ల పెంపు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్పై ఇటీవలే విధించిన 25% సుంకాన్ని మరొక 25% యాడ్ చేస్తూ మొత్తాన్ని 50%కి పెంచుతున్నట్టు ప్రకటించాడు. రష్యా నుంచి భారతదేశానికి పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తుందని, దానివల్ల ఉక్రెయిన్ యుద్ధానికి ఆజ్యం పోస్తుందని ట్రంప్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే భారత్పై ట్రంప్ సుంకాన్ని పెంచినట్టుగా తెలుస్తోంది. అయితే వాణిజ్యం విషయంలో భారత్ అమెరికాకు మంచి భాగస్వామి కాదని ఆయన మంగళవారం పేర్కొన్నారు. భారత్ అమెరికాతో పెద్ద మొత్తంలో వ్యాపారం చేస్తున్నప్పటికీ అమెరికా మాత్రం ఆ స్థాయిలో చేయడం లేదని ట్రంప్ పేర్కొన్నారు. అంతేకాకుండా భారత్ తమ దేశం వస్తువులపై కూడా అధిక మొత్తం తారీఫ్లు విధిస్తుందని ట్రంప్ అన్నారు. అందుకోసమే ఇంతకు ముందు భారత్ 25% సుంకాలు విధించామని పేర్కొన్నారు. తాజాగా దానికి అదనంగా మరో 25% యాడ్ చేస్తూ మొత్తం 50% సుంకాన్ని విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించడం జరిగింది. అయితే ఈ చర్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. అమెరికా తీసుకున్న నిర్ణయం ఏకపక్షమని, అన్యాయమని భారత్ విదేశాంగ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. అయితే రష్యా నుంచి చమురు దిగుమతులపై తమ వైఖరిని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశామని విదేశాంగ శాఖ గుర్తు చేసింది. 140 కోట్ల మంది ప్రజల ఇంధన భద్రతను దృష్టిలో ఉంచుకొని మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగానే తమ దిగుమతులు ఉంటాయని స్పష్టం చేసింది. భారత్పై తారీఫ్ల పెంపు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్పై ఇటీవలే విధించిన 25% సుంకాన్ని మరొక 25% యాడ్ చేస్తూ మొత్తాన్ని 50%కి పెంచుతున్నట్టు ప్రకటించాడు. రష్యా నుంచి భారతదేశానికి పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తుందని, దానివల్ల ఉక్రెయిన్ యుద్ధానికి ఆజ్యం పోస్తుందని ట్రంప్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే భారత్పై ట్రంప్ సుంకాన్ని పెంచినట్టుగా తెలుస్తోంది. అయితే వాణిజ్యం విషయంలో భారత్ అమెరికాకు మంచి భాగస్వామి కాదని ఆయన మంగళవారం పేర్కొన్నారు. భారత్ అమెరికాతో పెద్ద మొత్తంలో వ్యాపారం చేస్తున్నప్పటికీ అమెరికా మాత్రం ఆ స్థాయిలో చేయడం లేదని ట్రంప్ పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా భారత్ తమ వస్తువులపై కూడా అధిక మొత్తం తారీఫ్లు విధిస్తుందని ట్రంప్ అన్నారు. అందుకోసమే ఇంతకు ముందు భారత్ 25% సుంకాలు విధించామని పేర్కొన్నారు. తాజాగా దానికి అదనంగా మరొక 25% యాడ్ చేస్తూ మొత్తం 50% సుంకాన్ని విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించడం జరిగింది. అయితే ఈ చర్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. అమెరికా తీసుకున్న నిర్ణయం ఏకపక్షమని, అన్యాయమని భారత విదేశాంగ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో విడుదల చేయడం జరిగింది. అయితే రష్యా నుంచి చమురు దిగుమతులపై తమ వైఖరిని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశామని విదేశాంగ శాఖ గుర్తు చేసింది. 140 కోట్ల మంది ప్రజల ఇంధన భద్రతను దృష్టిలో ఉంచుకుని మార్కెట్ పరిస్థితులకు అనుకూలంగానే తమ దిగుమతులు ఉంటాయని స్పష్టం చేసింది.